ఏంటి 10 రూపాయల ట్రీట్మెంటా? అవును, 10 రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ మధ్యన మార్కెట్లో వచ్చిన గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్స్ ఇలా ఎందరో పేరు పొందిన డాక్టర్స్ కేవలం 10 రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తున్నారు తెలుసా? అరే ప్రాబ్లం ఏదంటే అవని, ఫ్రాక్చర్ అయినా, సర్జరీ అయినా, ఆపరేషన్ అయినా, అరే ఏదైనా అవని నీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటారు, తైలం తీసుకొస్తారు, ప్రార్థన చేస్తారు, రాస్తారు, అంతే. ప్రాబ్లం ఇంకా కిస్సా కలాస్. వాళ్ళు ఎవరో కాదు, జీసస్ డాక్టర్స్. యా, ఇదంతా నిజమే. కొంతమంది నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టార్గెట్ పెట్టుకొని ఎవరైతే ఆపరేషన్ దగ్గరలో ఉన్నారో, ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి ఒక 10 రూపాయలు ఆయిల్ డబ్బా పట్టుకొని వెళ్ళి రాసేసి నీకోసం ప్రార్థన చేస్తున్నాను, ఇది కానీ క్యూర్ అయితే మీరు యేసుప్రభుని నమ్మాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ క్యూర్ అవ్వకపోతే పక్కన పెట్టు, క్యూర్ అయ్యిందా నువ్వు ఆ యేసుప్రభుని నమ్మే వరకు నీ ఇంటి చుట్టూరు కుక్కల్లా తిరుగుతారు. నువ్వు ఇన్ కేస్ అరే డాక్టర్లు కదా క్యూర్ చేశారు, నేను వాళ్ళ దేవుడిని ఎందుకు నమ్మాలి అని అనుకున్నావు అనుకో, వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళకి నువ్వు దేవుడి పట్ల విశ్వాసం ఉంచలేదు అనే ఒక భయాన్ని మెదడులో ఇంప్లాంట్ చేస్తారు. ఇంకా ఆ క్షణం నుంచి మీ ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా, మీ ఇంట్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఆ దేవుడి పట్ల విశ్వాసం ఉంచలేదు, అందుకే ఈ కష్టం వచ్చిందని మీ మెదడు ఆలోచించడం, భయపడటం మొదలు పెడుతుంది. అదే హ్యూమన్ సైకలాజికల్ ఫియర్. దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది వేపరాసగాళ్ళు మనిషి నమ్మకాలతో ఆడుకుంటున్నారు. ప్రతి మనిషికి ఉండే ఆశ, కోరిక, ఒక నమ్మకం, వీటిని బేస్ చేసుకొని మత మార్పిడి చేస్తున్నారు. ఇలాగ నమ్మకాలను వాడుకునే లంగాగాళ్ళు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కాదు, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర, మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరికైనా ఒంట్లో బాగోపోతే 10 రూపాయలు తైలం డబ్బా పట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తామని వస్తారు. అప్పుడు 2 గోపులు పగలగొట్టి అదే తైలం వాళ్ళకి రాసి మనం ప్రార్థన చేయాలి. అది మన ధర్మం.